ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎండలు రోజురోజుకు అధికమైపోతున్నాయి. ఏప్రిల్ నెలలో 43 నుంచి 44 డిగ్రీలకు టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మే నెలలో ఎలా ఉంటుందా అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే ప్రశాంతి నిలయం పురవీధులు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండ వేడిని దంచుకొడుతుంది. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి విపరీతమైన ఎండలతో ప్రజలను ఉక్కిరిబుక్కిరి అయితే చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే మనం ముఖ్యంగా ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుట్టపర్తి కేంద్రం అయితే ఈరోజు ఎవరు జనం లేక విలవిల్లాడిపోతారని చెప్పవచ్చు. ప్రధాన రోడ్లో కూడా ఇప్పటికే జనం అయితే సంచరించే పరిస్థితి అయితే లేకుండా ఉంది. ముఖ్యంగా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే పుట్టపర్తి నగరంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఎండ వేడికైతే పిల్లలు కానీ పెద్దలు కానీ ఉదయం 10 గంటలు దాటితే అయితే ఎవరు బయటికి రావద్దని అయితే వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎండ వేడిమి తాక్కోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అంటున్నారు. ముఖ్యంగా నిమ్మరసము, మజ్జిగ వాటిని బాటిల్స్ దగ్గర పెట్టుకొని అయితే ఉండాలని అయితే కోరుతున్నారు. అయితే మనతో ఇప్పుడు ఈ ఎండ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపైన వైద్య నిపుణులు తిరుపతేంద్ర గారు ఉన్నారు. వారితో సార్ చెప్పండి, ఈ ఎండ వేడిమి తట్టుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ. మనకు ముఖ్యంగా ఎండ తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. గత ఏడాది పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది. అవసరమైతే తప్ప 10:30 పైన ఎక్కడే కానీ ప్రజలు బయటికి ప్రయాణం చేయకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితి చేయాల్సి వస్తే మాత్రము నిమ్మరసము, మజ్జిగ ఇలాంటి బాటలో కంపల్సరీ పెట్టుకొని ప్రయాణం చేయాల్సిందే తప్ప, లేదంటే తప్పని పరిస్థితుల్లో మాత్రం బయటికి వెళ్ళొద్దండి. ఫస్ట్ మన ఆరోగ్యం జాగ్రత్త. బయటికి వెళ్ళాలనుకుంటే పల్చని బట్టలు, నెత్తిపైన టవాలు కానీ టోపీ కానీ ఇలాంటివి ధరించాలి. కంపల్సరీ జాగ్రత్తలు తీసుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే సరే. లేదంటే కానీ వడదెబ్బ తగ్గి చాలా బాడీలో స్ట్రెంత్ తగ్గిపోయి విపరీతమైన జ్వరము, చలి, వాంతులు ఇలాంటివి జరుగుతున్నాయి. చాలామందికి విరోచనాలు కూడా అవుతున్నాయి. కొంచెం జాగ్రత్తలు పాటించాలి. కూల్ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఎంతసేపు నిమ్మరసము, టెంకాయ నీళ్ళు, మజ్జిగ ఇలాంటివి తీసుకోవాలి. కొంచెం జాగ్రత్తలు పాటించి మన అవసరాన్ని చూసుకొని మాత్రమే బయటికి వెళ్తే బాగుంటుందని మా సజెషన్. అయితే వైద్య నిపుణులు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పచ్చు. ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 2 రోజుల్లో అనంతపురం నగరంలో 43 డిగ్రీలు, తాడిపత్రిలో 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అయితే వచ్చే వారంలో అంటే ఇంకా ఇప్పుడు మనం ఏప్రిల్ మధ్యలోనే ఉన్నాము. అలాగే మేలో అయితే విపరీతంగా 47-48 డిగ్రీల వరకు ఎండలు విపరీతంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా రాజకీయ పార్టీ నాయకులు సైతం ఇప్పుడు ఉదయం 10 గంటలకే ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే ముగించేసుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటల తర్వాత అయితే మొదలుపెట్టే సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ ఎండ వేడిమికి అంటే బలి కాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉన్నందున బయటికి కూడా ఎవరు రావద్దని అయితే నిపుణులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం జిల్లా.